హలో బడీస్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే జస్ట్ ఇప్పుడే లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన వెంటనే నేనైతే ఈ మధ్య ఒక పౌడర్ తయారు చేసుకున్నానండి. ఆ పౌడర్ వల్ల మనకి మెటబాలిజం అనేది మంచిగా ఉంటుంది. వెయిట్ లాస్ కూడా అవుతారంట. మరి నేను వెయిట్ లాస్ కోసం అయితే కాదు, మంచి గట్ హెల్త్ కోసం యూస్ చేస్తున్నా. సో ఒక పౌడర్ని ఒక స్పూన్ నోట్లో వేసేసుకొని హాట్ వాటర్ తాగేస్తాను అనమాట. సో అది తాగేసిన వెంటనే ఇంకా కిచెన్లోకి ఎంటర్ అయిపోయి వంట చేయడం స్టార్ట్ చేస్తాను. ఈరోజైతే నేను ఆకుకూర పప్పు చేస్తున్నాను అనమాట. ముందైతే కందిపప్పు తీసుకొని మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆకుకూరను కూడా సపరేట్గా క్లీన్ చేసుకోవాలి కదా, లేకపోతే అందులో ఇసుక ఉంటుంది. ఆ ఇసుక వల్ల 2-3 టైమ్స్ దాన్ని కూడా వాష్ చేసి అది కూడా వేసుకున్నాను. వాయిస్ కాస్త డిస్టర్బ్గా ఉంది కదా. ఇప్పుడైతే టమోటా, పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసుకుంటున్నాను పప్పులోకి. నేనైతే కత్తిపీట యూజ్ చేస్తానండి మ్యాక్సిమం. నాకు ఈ కత్తిపీటతో కట్ చేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే చాలా వరకు అలా నిల్చొని కట్ చేయాల్సి వస్తుంది. సరే ఏం చేస్తాం, దీంతో అయితే కట్ చేసుకుంటున్నా. చాలా షార్ప్గా ఉంటుందండి. మరి అయితే అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఎగ్స్ కూడా తీసుకొని వచ్చుకుని ఎగ్స్ అన్నీ కడిగి పెట్టేస్తున్నాను అనమాట. ఈ టైంలో పని ఎలా ఉంటుంది అంటే, అసలు నేను వీడియో తీస్తున్నాను అంటే నేను చాలా గ్రేట్ అని నేనే ఫీల్ అవుతున్నా. అంత బిజీగా ఉంటుంది. సో నేను ఎగ్స్లో కూడా లైట్గా సాల్ట్ వేస్తానండి, ఎందుకంటే ఎగ్స్ బాగా బాయిల్ అవుతాయి. అందుకోసం ఎగ్స్లో సాల్ట్ వేసి ఇలా 10 లీటర్స్ కుక్కర్ ఉంది నా దగ్గర, స్టెప్ బై స్టెప్ పెట్టేస్తాను. సో ఇప్పుడు పప్పు ఎగ్స్ ఒకటేసారి బాయిల్ అయిపోతాయి. నా వంట రూమ్లో నుంచి వ్యూ ఇలా ఉంటుందండి. బయటికి చూస్తున్నారా, బయట పార్క్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే టీ బాగా ఇక్కడ చల్లగా ఉంది బాగా. సో నాకు టీ తాగాలనిపించింది. సరే అని నైటే పాలు కాంచి పెట్టేస్తాను. మీగడ ఉంటే పైన తీసి పెట్టేసి టీ పెట్టుకుంటున్నాను. సో టీ అంటే నేను అయితే ఖచ్చితంగా టీ మసాలా అండ్ అల్లం ఇలాచి యూస్ చేస్తాను. అప్పుడు నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇలా టీ పెట్టేసుకుని ఇలా పొయ్యి మీద పెట్టేసరికి మా పాప చూడండి లేచి వచ్చి నన్ను కదిలిస్తూ ఉందన్నమాట. మా వాడు మాత్రం ఇంకా లేవలేదు. వాడు పడుకుంటే లేవడు, లేస్తే పడుకోడు అనమాట. సో ఇంకా టీ దించేసి ఈలోపు నేను రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ రైస్ తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టేశాను. నాకు సుజిత్కి ఇద్దరికి టీ అయితే పెట్టాను. టీ తీసుకొని బయటికి వెళ్ళాను. చూస్తున్నారా అసలు ఎంత బాగుందో గ్రీన్గా. నాకు ఏమన్నా నచ్చేది ఏమైనా ఉందంటే ఇలా బయటకు వచ్చేసరికి ఇలా గ్రీన్గా చల్లటి గాలి, ఇంకా వీడియోలో కంటే లైవ్లో ఇంకా చాలా బాగుంటుందండి. అలా బయట నిల్చొని దారిని వచ్చే వాళ్ళని చూసుకుంటూ ఆ గ్రీనరీ చూసుకుంటూ అలా టీ తాగుతూ అలా ఎంజాయ్ చేశాను. నేను రైస్ పెట్టేసి వెళ్ళాను కదా బయటికి, ఈలోపు అన్నం గంజి వాడ్చేసాను. అసలు ఆ గంజి కావాలని వాడుతున్నా, ఎందుకంటే అందులోంచి స్టార్చ్ రిమూవ్ చేయడం కోసం. టిఫిన్కి అయితే ఈరోజు నేను ఇడ్లీ పెట్టాను అనమాట. సో ఇడ్లీ పెట్టేశాను. రైస్ కూడా నెమ్ము పీల్చుకుంటుంది. ఈలోపు బయటికి వెళ్ళి ఇంట్లో బయట కసువులు చిమ్మేద్దామని బయటికి వెళ్ళి కసువు అయితే చిమ్ముతున్నాను. నాకు కసువు చిమ్మేసరికి చాలా నీట్గా చిమ్ముకోవాలి. ఇంకా నేను చాలా క్యాప్చర్ చేద్దామని ట్రై చేశాను. నాకు అక్కడికే సుజిత్కి లేట్ అయిపోతుంది అని హడావిల్లో లాస్ట్లో అంత కంప్లీట్గా చూపించలేదు. ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి నన్ను అయితే ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే, ఏమైనా కాన్సెప్ట్స్ కానీ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. సో నేనైతే మొత్తం ఇంట్లో బయట అంతా క్లీన్ చేశాను. మా బుడ్డ పిల్లలు ఇద్దరు లేచేసి, మా వాడు కూడా లేచి చూడండి ఎలా ఆడుకుంటున్నారో. అలా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ప్రెషర్ కుక్కర్లోంచి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు పప్పును కూడా పోపు పెట్టడం కోసం ఎనపడానికి సాల్ట్ వేసి ఇదిగోండి ఎనిపేస్తున్నా. పప్పు కూడా పోపు పెట్టాను. కానీ లాస్ట్లో మీకు మొత్తం క్లియర్గా చూపించుంటే బాగుండేది, పోపు వరకు చూపించా. సరే మరి ఉంటాను.